పిల్లోళ్ళు ఎప్పుడైనా కేక్ కావాలని అడిగినప్పుడు గోధుమ పిండి బెల్లంతో ఇలా నిమిషాల్లో కేక్ చేసి పెట్టండి, చాలా బాగుంటది. ఇంకా పిల్లోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ముందుగా కేక్ చేసుకోవడం కోసం 1/4 కప్పు బెల్లం వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే 1/2 కప్పు పాలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు అందులోకి 1/2 కప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే క్రీమ్ లాగా వస్తుంది. ఇప్పుడు అందులోకి 1 కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఇలా చిన్న చిన్న టీ కప్స్ ఉంటాయి కదా, వాటికి కొద్దిగా ఆయిల్ రాసి కొద్దిగా పొడి గోధుమ పిండి వేసుకొని ఇలా కప్పు మొత్తానికి అప్లై చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన గోధుమ పిండిని ఇంకొక కప్పులోకి వేసి అన్నింటికి డస్టింగ్ చేసుకోండి. ఇప్పుడు ఆ కప్పులలోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ని సగం వరకు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు కూడా వేసి వాటన్నింటినీ ముందుగానే 15 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో పెట్టేసి అరగంట పాటు బేక్ చేసుకున్నారంటే కేక్లు అయితే రెడీ అయిపోతాయండి. చూసారు కదా కేక్లు ఎంత బాగా వచ్చాయో. కేక్ బేక్ అయ్యేటప్పుడు పైనుండే మూతను మాత్రం ఊరికి ఓపెన్ చేసి చూడకండి, అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తాయి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.